34/1996 కేరళ ప్రభుత్వం దురుద్దేశపూరితంగా నంబి నారాయణన్ మీద పెట్టిన ఇస్రో గూఢచర్యం కేసులో సిబిఐ చేసిన 11.5 సంవత్సరాల దర్యాప్తు తర్వాత నంబి నారాయణన్ దోషం ఏమీ లేదని తేలింది. అన్నీ సవ్యంగా ఉంటే నంబి నారాయణన్ తర్వాత రోజుల్లో ఇస్రోకు చైర్మన్ అయి ఉండేవారు. ఈ దురుద్దేశపూరిత అక్రమ కేసు వలన భారతదేశ అంతరిక్ష విజ్ఞాన ప్రగతి కనీసం 20 సంవత్సరాలు వెనుకబడింది. ఒక మంచి నిజాయితీ గల శాస్త్రవేత్త అయిన నంబి నారాయణన్ జీవితం పూర్తిగా ధ్వంసం అయింది. కేరళలోని రాష్ట్ర ప్రభుత్వం నంబి నారాయణన్ను అక్రమంగా కేసులో ఇరికించడానికి పూర్తి స్థాయిలో పనిచేసింది. దశాబ్దాల పోరాటం తర్వాత నంబి నారాయణన్ నిర్దోషిగా బయటపడినప్పటికీ భారతదేశ అంతరిక్ష ప్రగతి కొంతమంది దేశద్రోహుల వలన దాదాపు 20 సంవత్సరాలు వెనుకబడింది. 2019లో కేంద్ర ప్రభుత్వము నంబి నారాయణన్కు పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి వారి ప్రతిష్టను తిరిగి కొంతమేరకు పునరుద్ధరించింది. మరిన్ని వివరాల కోసం వికీపీడియా కానీ లేక నంబి నారాయణ జీవిత కథగా వచ్చిన రాకెట్రీ సినిమాను కానీ చూడగలరు. సేకరణ వజ్జల శ్రీనివాస్ గారు వాట్సాప్ నుండి తీసుకోబడింది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.